బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు 2-3 రోజుల్లో మాల్దీవులు, మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3-4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈసారి సాధారణం కంటే 4 రోజుల ముందుగానే వర్షాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఐఎండీ శుభవార్తతో తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోకి మరింతగా ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. రానున్న 3-4 రోజుల్లో ఇవి దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, ఈసారి సాధారణ కంటే 4 రోజుల ముందుగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఎదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉత్తర కోస్తాకు ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఏపీలో వారం రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వాతావరణ శాఖ అధికారులు మండ్యం, అల్లూరి జిల్లా, ఏలూరులో వర్షాలు కురుస్తాయని తెలిపారు. బాపట్ల, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన చేసింది. వెదర్ అని పెట్టాడు టాప్స్. తెలంగాణ వ్యాప్తంగా రాబో 4 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు ఇచ్చే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రాబోయే 3 రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. 2 రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.